ములుగు జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా నిరసన కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నాయకులను బయటకి రానివ్వకుండా ఇండ్ల ముందర పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఊరూరా గులాబీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా ప్రజా నిరసన నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్తున్నారు. నిర్బంధాలతో ప్రజలను అడ్డుకోలేరని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అరాచకాలు, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలపై ప్రశ్నించిన వారిపై సర్కారు అక్రమ కేసులు బనాయిస్తుంది. బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటు కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అడుగడుగునా బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను జిల్లా కేంద్రానికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఇటు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా నిరసన కార్యక్రమంపై అయితే పోలీసులు ఆంక్షలు విధించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూర్తిగా ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం కూడా ములుగు జిల్లాలో ఉండేది ఒకే నియోజకవర్గంగా ఉంటుంది. ములుగు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి పూర్తిగా ఒక అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న కారణంగా పూర్తిగా చుక్కా రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మీద అక్రమ కేసులు నమోదు చేసిన సందర్భం చూస్తా ఉన్నాము. నా మీద తప్పుడు కేసు పెట్టారని ఒక సూసైడ్ నోట్ రాసి చుక్కా రమేష్ ఆర్వాయి మండలానికి సంబంధించిన వ్యక్తి, ఇతను 23 సంవత్సరాల యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రశ్నిస్తున్నాడు అన్నటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా అతను ప్రశ్నిస్తున్నాడని, అతని మీద కేసులు నమోదు చేయడము, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారన్నటువంటి భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఘటనలకు సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి ఇటు ఇసుక దందా కూడా పెరిగిపోయింది. సీతక్క సొంత నియోజకవర్గంగా మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగు నియోజకవర్గం అంటే ఇక్కడ పూర్తిగా ఇసుక దందా కావచ్చు, అక్రమాలకు నిలవుగా ములుగు మారిపోయింది అన్నటువంటి అంశంలో ప్రజా నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే
ఇవాళ బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని ఉద్దేశపూర్వకంగానే ఇటు మంత్రులు సీతక్క కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఇక్కడ పర్యటనకు తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వాజేల్లో ఒక పర్యటన చేపట్టారు. కావాలని ఇవాళ ఈ నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన ఉందన్నటువంటి అంశంలో కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ పిలుపునిచ్చిన ఈ ఏదైతే మంత్రులు అధికారిక కార్యక్రమానికి స్వీకారం చుట్టారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజా నిరసన శాంతియుతంగా చేద్దామనుకున్న సమయంలో ఇలా ఎందుకు అధికారిక కార్యక్రమాన్ని పెట్టాల్సి వచ్చిందన్నటువంటి అంశం వ్యక్తమవుతూ ఉంది. ఇవాళ అన్ని మండలాలు కూడా ఇటు ములుగు నియోజకవర్గంలో 9 మండలాలు ఉంటాయి. 9 మండలాలకు సంబంధించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్ట్ చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇలాంటి శాంతియుత వాతావరణానికి సంబంధించి శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు ఏటూరు నగరంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావును అక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ మండలాలకు సంబంధించిన నాయకత్వాన్ని మొత్తం ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ములుగు ఒక అక్రమాలకు ఒక కేంద్రంగా మారిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇటీవల పూర్తిగా గోదావరి కరకట్టకు సంబంధించి కావచ్చు, దొడ్లవాగు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి విషయంలో కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రి సీతక్క ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని ప్రజల్లో ఒక ఆగ్రహ ఆవేశాలు అయితే పిల్లువిక్తున్న సందర్భం. గతంలో నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇండ్లలో తనకు చోటు దక్కలేదని ఆ రోజు ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజా సభ నిర్వహించారో ఆ సభ సందర్భంగాను అతను పురుగులమంత తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను చనిపోయిన సందర్భం కనిపించింది. ఇటీవల చుక్క రమేష్ అనే వ్యక్తి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశంలో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ఆ గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నిస్తున్నాడని అతని మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తనను స్టేషన్కి రమ్మంటున్నారన్నటువంటి ఒక భయంతో నా మీద తప్పుడు కేసు పెట్టారన్నటువంటి అంశాన్ని అతను ఒక తన సూసైడ్ నోట్లో వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకైతే పాల్పడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి ములుగు నియోజకవర్గానికి సంబంధింంచి ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని చేస్తూ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఇప్పటికే చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పూర్తిగా శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో గతంలోనూ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ గిరిజనుల పక్షాన బీఆర్ఎస్ నిలబడే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల పక్షాన కొట్టాడే విధంగా గిరిజన భూములను చెరబట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో మహబూబాబాద్లోనూ పిలుపునిచ్చిన క్రమంలో అక్కడ కూడా పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి అనుమతి ఇవ్వకుండా బీఆర్ఎస్ శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన తరుణంలో కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత 2-3 రోజులకు ధర్నా కార్యక్రమం నిర్వహించిన సందర్భాన్ని చూసాము. ములుగు జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి ఘటనే కనిపిస్తూ ఉంది. పూర్తిగా పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి పోలీసు నిర్బంధాలు, పోలీసుల ముళ్ళ కంచెల నడుమ ఇవాళ జిల్లా అనేది కనిపిస్తూ ఉంది. పూర్తిగా ములుగులో ఒక అక్రమాలకు సంబంధించి పూర్తిగా ఇసుక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు పెరిగిపోయిందన్నటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. ఇక్కడ ఏ పని జరగాలన్నా ఇందిరమ్మ ఇన్లే కావచ్చు, ఇతర ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా మామూలు చెల్లించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అన్నటువంటి ఒక ఆరోపణలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఆదివాసీ గిరిజన వెనుకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి ములుగు జిల్లాలో ఇలాంటి అక్రమాలు జరగకుండా పూర్తిగా శాంతియుత నిరసన బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆంక్షలైతే ములుగు జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణం ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కనిపిస్తూ ఉంది. గతంలో ఒక చిన్నారి చనిపోయి ఇక్కడే ధర్నా కూడా చేసిన సందర్భం కనిపించింది. ప్రతి విషయంలోనూ ములుగు జిల్లా మరింత వెనుకబాటుకు గురయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఇక్కడ మెడికల్
కాలే వచ్చింది. ఇట్లాంటి దీన్నంతా కూడా ముందుకు కొనసాగించే విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశాలన్నింటినీ జోడించి ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రజాశాంతియుత పోరాటానికి ప్రజాశాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో ముందస్తు అరెస్టులు అయితే బీఆర్ఎస్ స్థాయి నాయకులకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు కనిపిస్తున్న పరిస్థితి, బయటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. All right, Ravikant, thank you for the updates.